హాయ్, వెల్కమ్ టు ఎపిక్ స్క్రీన్ ప్లే ఛానల్. సీన్ ఢిల్లీ అవుట్స్కట్లో మొదలవుతుందని అందరూ అనుకుంటారు, కానీ ఈ సీన్కి ముందు లీడ్ లాస్ట్ సీన్లోని ఈ ఫ్రేమ్లో కనపడుతుంది. కొంత దూరంలో ఉన్న బ్రిటిష్ పోలీసు వచ్చి గన్తో అక్కడ కారుకు అడ్డుగా ఉన్న ఆమె తలకు గురి పెడతాడు. అక్కడే పక్కన ఉన్న బ్రిటిష్ మేజర్ పోలీస్ వైపు చూస్తూ వెయిట్ అంటాడు. పోలీస్ షూట్ చేయకుండా అలా నిలబడతాడు. మేజర్ ఆ పోలీస్ దగ్గరికి నడుస్తూ వచ్చి నిలబడి, ఒక బుల్లెట్ కాస్ట్ తెలుసా నీకు? ఫ్యాక్టరీ నుండి నీ గన్లోకి లోడ్ అయ్యే వరకు 1 పౌండ్ అవుతుంది. అలాంటి బుల్లెట్ను ఈ బ్రౌనీ షిట్ పీపుల్ కొరకు వేస్ట్ చేస్తావా అని అంటాడు. ఈ ఒక్క డైలాగు నెక్స్ట్ సీన్లోని హీరో సీతారామరాజు దేనికోసం పోరాటం చేయాల్సి వస్తుంది అనేది రిప్రజెంట్ చేస్తుంది. దీనినే క్యూలిడ్ డైలాగ్ అంటారు. ఇప్పుడు మెయిన్ సీన్ ఫైట్ ఓపెన్ చేస్తే ఢిల్లీ అవుట్స్కట్లో ఇండిపెండెన్స్ కోసం పోరాటం చేస్తున్న వారు పోలీస్ స్టేషన్ ముందు నిలబడి గొడవ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనిస్తే బ్రిటిష్ పోలీసులందరూ వెనక ఉంటారు, ఇండియన్ పోలీసులందరూ ముందు ఉంటారు. అంటే ఇండియన్స్ కొట్టుకొని ఫస్ట్ చస్తారు అని దాని అర్థం. బయట ఉన్న జనాలు లాలా లజపత్ రాయ్ని రిలీజ్ చేయండి అని ఉవ్వెత్తున నినాదాలతో ప్రమాదకరంగా మారుతారు. అందులోని ఒక సిక్కు ఇండిపెండెంట్ ఫైటర్ రాయి విసురుతాడు. అది వెళ్ళి పోలీస్ స్టేషన్లో గోడకు ఉన్న బ్రిటిష్ అధికారి ఫోటోకు తగులుతుంది. ఆ ఫోటో పగిలి కింద పడిపోతుంది. అది గమనించిన బ్రిటిష్ అధికారికి కోపం వచ్చి వాడిని అరెస్ట్ చేయండి అని గట్టిగా అరుస్తాడు. అక్కడున్న ఏ పోలీస్ ధైర్యం చేయడు. ఇక్కడే హీరో ఎంట్రీ అవుతాడు. కానీ చూసే ప్రేక్షకుడికి పెద్ద క్వశ్చన్ మార్క్. హీరోతో పాటు బ్రిటిష్ జెండాను ఈ ఫ్రేమ్లో చూపిస్తారు. ఆ నెక్స్ట్ ఫ్రేమ్లో సిక్కులు ముస్లింలు ఐక్యమత్యంగా పోరాడుతూ భారతీయ జెండాను పట్టుకొని కనపడతారు. ఇక్కడ స్క్రీన్ ప్లే ఎంత సబ్కాన్షియస్గా వర్క్ అవుతుంది అనేది డైరెక్టర్ గారు చాలా బాగా రిప్రజెంట్ చేశారు. ఫిల్మ్ మేకింగ్ అంటే ఎవ్రీ సీన్ ఇంపార్టెంట్ కాదు, ఎవ్రీ షాట్ ఇంపార్టెంట్, ఎవ్రీ మూమెంట్ ఇంపార్టెంట్. ప్రేక్షకుడికి తెలియకుండా ఇంత సబ్కాన్షియస్లో మూవీని రన్ చేయాలంటే కేవలం స్క్రీన్ ప్లేస్ ద్వారా మాత్రమే రన్ చేయగలుగుతాం. అంటే మనం స్క్రీన్ ప్లేలో ఇచ్చే డీటెయిలింగ్ ప్రేక్షకుడు దాన్ని గ్రహించడు, కానీ 100% ఫీల్ అవుతాడు. కాన్షియస్ కన్నా సబ్ కాన్షియస్ మోర్ ఇంపార్టెంట్. అది కేవలం మనం రాసే డీటెయిలింగ్ ద్వారా వస్తుంది. అంటే స్క్రిప్ట్లో స్టోరీ మాత్రమే కాదు, స్క్రీన్ ప్లే మోర్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇంచ్ బై ఇంచ్ రాసినాం అంటే 100% ప్రేక్షకుడు ఆ పర్టికులర్ మూమెంట్లో ఇన్వాల్వ్ అయిపోతాడు. ఈ ఫైట్ సీన్ ఒక గ్రేట్ థీమ్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాను కదా, దాని గురించి చెప్తా ఇప్పుడు. ఒకవైపు గందరగోళంలో ఉన్న జనాలు, మరొక వైపు ప్రశాంతంగా ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్. రెవల్యూషనరీని పట్టుకోవాలని ఆర్డర్ విన్న తర్వాత కేవలం ఒక్క రామరాజు మాత్రమే జనాలలోకి వెళ్ళిపోయి నడుస్తూ తన లాఠీతో అందరిని కొడుతూ అందరి మధ్యలో నుండి ముందుకు సాగుతూ ఉండగా అందరూ తన మీద పడిపోతారు. జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. ఇక్కడ ఈవెన్ సీతారామరాజు కదలని పొజిషన్లో ఉండి తన మీద అందరూ పడిపోయినా సరే నేలను పాకుతూ ముందరికి సాగుతాడు. తన కళ్ళు టార్గెట్ ను మాత్రమే చూస్తున్నాయి, చుట్టూ ఏం జరుగుతుందో తనకు సంబంధం లేదు అన్నట్లు ప్రవర్తిస్తాడు. అలా కొంతసేపు తర్వాత లేచి పరిగెడుతూ జనాలు లేని ప్రదేశం వైపు తన 2 ఐలెన్స్ తోటి చూస్తూ కొంత దూరంలో 30 అడుగుల పైన కావలి గుడిసెను గమనించి వెళ్ళి దాని మీద ఎక్కుతూ ఉండగా ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ దాని మీదకి ఎక్కుతారు. బరువు తట్టుకోలేక అక్కడున్న చిన్నపాటి కొండపైన ఒరుగుతుంది. అక్కడ ఉన్న జనాలు వెంటనే గుంపుగా సీతారామరాజు మీద పడిపోతారు. కానీ తాను టార్గెట్ రీచ్ అవ్వడానికి అందరినీ తోసుకుంటూ ఆ కొండ మీద నుంచి దొర్లుతాడు. ఆఖరికి తాను రెవల్యూషనరీ అయినటువంటి సిక్కు అతన్ని పట్టుకుంటాడు. ఇక్కడ మెయిన్ థీమ్ వచ్చేసి కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాకుతూ వెళ్ళు. శ్రీశ్రీ గారు రాసిన గ్రేట్ వర్డ్స్. ఇక్కడ రామరాజు ఫస్ట్ నడుస్తాడు, తర్వాత పాకుతాడు, తర్వాత పరిగెత్తుతాడు. అల్టిమేట్ గా తన టార్గెట్ రీచ్ అయ్యి అతన్ని వాళ్ళకు అప్పగిస్తాడు. ఇప్పుడు చెప్పిన శ్రీశ్రీ గారి థీమ్ నేను చూసినప్పుడు కలిగిన అనుభవం మాత్రమే.